ఈ వీడియోలో గుప్తుల అనంతరం భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్‌ని పార్ట్ 1 రూపంలో మీ ముందుకు తీసుకువచ్చాము. దయచేసి వీడియోను మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే మా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హర్షవర్ధనుడు ఏ వంశానికి చెందినవాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పుష్యభూతి వంశం. మీరు మీ స్కోర్‌ని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం మర్చిపోకండి. దీనివల్ల మిగతా వారు కూడా ఇన్‌స్పైర్ అవుతారు. అలాగే భవిష్యత్తులో మేము మరిన్ని మంచి వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో ఎంకరేజింగ్‌గా ఉంటుంది. పుష్యభూతి వంశానికి తొలి రాజు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రభాకరవర్ధనుడు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకా ఏవైనా మీ అమూల్యమైన సూచనలు, సలహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. హర్ష చరిత్ర మరియు కదంబరి గ్రంథాలను రచించిన వ్యక్తి ఎవరు? ఇతను హర్షవర్ధనుని యొక్క ఆస్థాన కవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బాణభట్టుడు. పుష్యభూతి వంశానికి తొలి రాజధాని ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తానేశ్వర్. నాగానంద, రత్నావళి మరియు ప్రియదర్శిక నాటకాలను రచించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హర్షవర్ధనుడు. హర్షవర్ధనుని సోదరి అయినటువంటి రాజ్యశ్రీ భర్త గృహవర్ముడు ఏ రాజ్యాన్ని పాలించాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కానౌజ్. హర్షవర్ధనుడు ఉత్తర భారతదేశాన్ని పరిపాలించినటువంటి కాలం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి క్రీస్తు శకం 606 నుండి 647 వరకు. హర్షవర్ధనుడు నర్మదా నదీ తీరంలో చాళుక్య రాజు అయినటువంటి రెండవ పులకేశి చేతిలో పరాజయం పొందినట్లు పేర్కొన్నటువంటి శాసనం ఏది?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఐహోలు శాసనం. ప్రిన్స్ ఆఫ్ పిలిగ్రిమ్స్ అంటే యాత్రికుల యువరాజు అనే బిరుదుతో ప్రసిద్ధి పొందినవారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. హుయన్ సాంగ్. పుష్యభూతి వంశం ఏ సామ్రాజ్యానికి సామంతరాజులుగా సేవలందించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. గుప్తులు. హర్షవర్ధనుడు రాజ్యవర్ధనుని సింహాసనాన్ని ఏ బిరుదుతో అధిరోహించాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. శిలాదిత్య. హర్షవర్ధనుడు తన రాజధానిని స్థానేశ్వర్ నుండి ఎక్కడికి మార్చాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. కానౌజ్. హర్షవర్ధనుడు ప్రతి 5 సంవత్సరాలకు మహామోక్ష పరిషత్తును ఎక్కడ నిర్వహించేవాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ప్రయాగ. హర్షవర్ధనుని కుమార్తె వివాహం ఎవరితో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. రెండవ ధ్రువసేనతో జరిగింది. హర్షవర్ధనుడు గౌడరాజు శశాంకుడిని మరియు ఇతర ఉత్తర ప్రాంతాలను ఓడించిన తరువాత ఏ బిరుదును స్వీకరించాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. శిలాదిత్య. చాళుక్య వంశాన్ని స్థాపించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఒకటవ పులికేశి. హర్షవర్ధనుడు రెండవ పులికేశి చేతిలో ఓడిపోయాడని పేర్కొన్నటువంటి ఐహోలు శాసనాన్ని రచించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. రవికీర్తి. చాళుక్య రాజులలో ఎవరి ఆస్థానాన్ని చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ సందర్శించాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. రెండవ పులికేశి. చాళుక్యులు ప్రధానంగా ఏ దేవుడు లేదా దేవతకు భక్తితో
అంకితమయ్యారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శివుడు. చాళుక్యులు అభివృద్ధి చేసినటువంటి శిల్పకళా శైలి ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వేసర.